ప్రియులారా, ఈ పామ్ సండే పర్వదినాన్న నీ జీవితం కూడా కట్టబడిన గాడిద వలె ఏ వాల్యూ లేకుండా తృణీకరించబడి దిక్కులేనిదిగా ఉన్నదా? అయితే దేవుడు నీతో చెప్తున్న మాట, నీవు నాకు కావాలి, నేను నిన్ను కోరుకుని ఉన్నాను, నీ జీవితాన్ని నాకు సమర్పించుకో, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, దీవెనకరంగా చేస్తాను, ప్రయోజకరుడిగా నిన్ను చేస్తాను, నీ జీవితాన్ని నాకు సమర్పించుకో, నేను నిన్ను నా సేవలో వాడుకుంటాను, నిన్ను ప్రయోజనకరమైన పాత్రగా నేను చేస్తాను, నేను నిన్ను గణపరుస్తాను, నేను నిన్ను అభివృద్ధి చేస్తాను, అనేకులకు ఆశీర్వాదకరంగా చేస్తానని ప్రభు సెలవిస్తున్నాడు. కనుక ఆయన మాట నమ్మి, ఆయన స్వరాన్ని విని నీ జీవితాన్ని ఆయనకు సమర్పించుకో. అప్పుడు నీ జీవితం ధన్యకరంగా మారుతుంది. కనుక ఈ మాటలు యందు దయించి నీ జీవితాన్ని ఆయనకు సమర్పించుకోవాలని ప్రభువు నామమున కోరుతున్నాను. దేవుడి వాక్యమును దీవించును గాక. ఆమెన్.